ఎక్కడైనా ప్రభుత్వం విఫలమైతే వారి వైఫల్యాన్ని ప్రతిపక్ష పార్టీలు ఎండగడతాయి. కానీ ఆ జిల్లాలో మాత్రం ప్రతిపక్ష నేతల పాత్రను కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలే పోషిస్తున్నారట. నియోజకవర్గాలకు నిధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో తాము ఉన్నామని ఓ ఎమ్మెల్యే కామెంట్ చేస్తుంటే నిధులన్నీ మంత్రుల నియోజకవర్గాలకే వెళ్తున్నాయని మరో ఎమ్మెల్యే కామెంట్ చేస్తున్నారట. దీంతో ఆ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏం కామెంట్స్ చేస్తారో అర్థం కాక తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం తలలు పట్టుకుంటుందట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా ఎమ్మెల్యేలు? వాచ్ దిస్ స్టోరీ. సీఎం సొంత ఇలాఖా అయిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేల తీరు తలోదారి అన్నట్టు కనిపిస్తోంది. 2023 ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను 12 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది. ఫలితంగా గత 10 ఏళ్ల పాటు ఉమ్మడి జిల్లాలో కనుమరుగైన కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికలు బూస్ట్ ఇచ్చాయి. అలాగే జిల్లాల్లో 10 ఏళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తీవ్ర పరాభవాన్ని కట్టబెట్టారు. దీంతో 2 మంత్రులతో పాటు 12 మంది ఎమ్మెల్యేలతో కళకళలాడిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చతికిలబడ్డ పరిస్థితి ఉంది. అయితే 12 మంది ఎమ్మెల్యేలతో జిల్లాలో పట్టు సాధించాల్సిన అధికార కాంగ్రెస్ పార్టీ పడిలేస్తున్న కెరటంలా మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల తీరే అన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శించాల్సిన సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలే పరోక్షంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం రాష్ట్ర నాయకత్వాన్ని అయోమయానికి గురిచేసే పరిస్థితులు కలుగుతున్నాయట. రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కిందన్న ఆనందంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉండగా పాలమూరు జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ ఆనందాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడం లేదన్న ప్రచారం సాగుతోంది. ఇందుకు ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పరోక్షంగా తమ సొంత ప్రభుత్వంపైనే విమర్శల వర్షం గుప్పిస్తున్నారట. ఇందులో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఓ అడుగు ముందుకేసి ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి పాలనపై సంచలన కామెంట్స్ చేశారు. ఈ 2.5 ఏళ్లలో తాము గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, ఒకవేళ వెళ్లినా అభివృద్ధి పనులు కాకుండా పెళ్లిళ్లు, చావులకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో తాము ఉన్నామని మీడియా ప్రతినిధుల ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రతి నియోజకవర్గానికి ఏడాదికి 5 కోట్ల నిధులు కేటాయిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని, కానీ ₹1,00,000 కూడా అభివృద్ధి పనులకు కేటాయించలేని దయనీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అధికార పార్టీలో ఉన్న ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ నేతలే కాదు, ఇటు ప్రతిపక్షాల నేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారన్న టాక్ నడుస్తోంది. అధికార పక్షాన్ని టార్గెట్ చేయటం ప్రతిపక్షంలో ఉన్న నేతల పని. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్గా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేయటం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ చాలా సందర్భాల్లో హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేకపోతున్నారని, చాలా మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే అని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట. ఇలానే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చాలా సందర్భాల్లో ఆయన చేసిన ఘాటైన విమర్శలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. ఒకానొక సమయంలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో తిరగాలంటే తమ పర్మిషన్ తీసుకోవాలన్న హాట్ కామెంట్స్తో 2 తెలుగు రాష్ట్రాల్లో అనిరుద్ రెడ్డి పేరు మారుమోగింది. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో సీఎం సైతం తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. తన నియోజకవర్గంలో కాలుష్యం వెదజల్లుతున్న అరబిందో ఫార్మా కంపెనీని తగలబెడతానని, మంత్రుల సొంత నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని, మరో 2 సార్లు గెలిపిస్తే తాను కూడా సీఎం అవుతానని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీరుతో సీఎం రేవంత్ సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ ఇద్దరే కాదు, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల్లోనూ ఇదే అసంతృప్తి ఉందట. కాకపోతే కొందరే తమ అభిప్రాయాలను బయటపెడుతుండగా మరికొందరు ఎమ్మెల్యేలు మాట్లాడేవారికి వెనుక నుంచి మద్దతు తెలుపుతున్నారట. ఇలా అధికార పార్టీని కలవరపెడుతున్న ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్గా ఉన్నారట. 10 ఏళ్ల తర్వాత అధికారం చేజిక్కించుకున్న సంతృప్తి సైతం సీఎం రేవంత్ రెడ్డికి లేదట. ఎమ్మెల్యేలు చేస్తున్న హాట్ కామెంట్స్తో సీఎం చాలా నొచ్చుకున్నారట. వాటిని ఖండించలేని పరిస్థితిలో ఉన్నారట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా హామీల అమలుకు ఇబ్బందులు పడుతుండగా ప్రతిపక్షాలు చేయాల్సిన నెగటివ్ కామెంట్స్ సొంత పార్టీ ఎమ్మెల్యేలే చేయటాన్ని సీఎం జీర్ణించుకోలేకపోతున్నారట. ఇప్పటికీ గ్రూప్ రాజకీయాలతో అధిష్టానం తలలు పట్టుకోగా ఇప్పుడు పాలమూరు ఎమ్మెల్యేల తీరు ఇరుకున పెట్టేలా ఉందట. అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ ఎమ్మెల్యే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ప్రభుత్వంపై ఎవరు కామెంట్స్ చేస్తున్నారు అన్న ప్రతి అంశాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా రిపోర్టును తెప్పించుకుంటున్నారట సీఎం.
ఏ ఎమ్మెల్యే ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఎమ్మెల్యే వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు అన్న కోణంలో రాష్ట్ర పార్టీ నిశితంగా పరిశీలిస్తోందట. ఓ వింగ్ కూడా ఎమ్మెల్యేలపై నిఘా ఉంచామని, ఓవైపు రాష్ట్ర అధినాయకత్వం బెదిరింపులకు పాల్పడుతున్నా తాము ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతున్నామని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వెనకడుగు వేయటం లేదట. దీనిపై రాష్ట్ర అధినాయకత్వం సీరియస్ అయినా తాము ఎక్కడా తగ్గేదే లేదని, భవిష్యత్తులో కూడా తమ ఒరవడి ఇలాగే కొనసాగిస్తామని ఎమ్మెల్యేలు సైతం రాష్ట్ర అధినాయకత్వానికి సవాళ్లు విసురుతున్నారట. ఇలా సీఎం సొంత ఇలాఖాలో అధికారపక్ష ఎమ్మెల్యేలే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయటం, భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల తీరుపై ఎలా వ్యవహరిస్తారు అన్న సందేహం ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొంది.